అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఎన్డీఏ కూటమి ఏ విధంగా వర్ధిల్లుతుంది, ఎన్డీఏ కూటమి చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ముందుకు వెళ్తున్నాయనే దాని మీద. మరి ఇది మంచి ప్రభుత్వం, ఎందుకంటే సంక్షోభంలో కూడా సంక్షేమాన్ని అందించి అభివృద్ధికి రెక్కలు తొడిగి మొదటి 100 రోజుల్లోనే ఈ 100 రోజులు అనేది మంచి ప్రభుత్వం అనేటువంటి అని ప్రజల చేత అనిపించుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు ఎటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్ళింది అని కనుక మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, మరి ఈ 100 రోజుల్లో ప్రజలు మెచ్చిన కొన్ని ముఖ్యమైన అంశాలు మనం తీసుకున్నట్లయితే, పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టిన అన్నా క్యాంటీన్ల గురించి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా మరి సంతోషంగా చెప్పుకుంటూ ఉన్నారు. అలాగే మనం చూసుకున్నట్లయితే ప్రజలకు నిద్ర లేకుండా చేసినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి మరి ప్రజలకు ఆస్తులకు భద్రత కల్పించినటువంటి ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం. అలాగే విజయవాడ నగరంలో వరదల్లో ఎంతో ఇబ్బందుల్లో ఉన్నటువంటి విజయవాడ ప్రజల్ని నారా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి మరి వాళ్ళందరికి కూడా మరి ఇబ్బంది లేకుండా చేసినటువంటి పరిస్థితి మన ఎన్డీఏ గవర్నమెంట్ది. అలాగే ప్రతి నెల 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు పడేలాగా చేస్తున్నటువంటి గవర్నమెంటు మన ఎన్డీఏ గవర్నమెంటు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. అలాగే గతంలో పెండింగ్లో ఉన్నటువంటి మరి ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి బకాయిలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా 1674 కోట్ల రూపాయలు చెల్లించినటువంటి ఘనత మన ఎన్డీఏ గవర్నమెంట్ది. అలాగే ఈరోజు స్థానిక సంస్థలకు మనం చూసుకున్నట్లయితే 1452 కోట్లు ఇచ్చి పంచాయతీలకు ప్రాణం పోసిన ఘనత మన ఎన్డీఏ కూటమిది. అలాగే నిరుద్యోగ యువతకి మరి 16,437 పోస్టుల్ని డిఎస్సి ద్వారాగా భర్తీ చేయబోతున్నటువంటి ఘనత కూడా మన ఎన్డీఏ కూటమిదని ఈరోజు మనం చెప్పుకోవడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. అలాగే మరి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే సంక్షేమంలో కూడా ముఖ్యమైనది పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. మరి గతంలో 3 నెలలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలో భాగంగా 1000 3 నెలలు కలిపి ఒక నెల 4000 7,000 రూపాయలు అందించి అవతాతల కళ్ళల్లో మరి ఆనందాన్ని చూసిన ఘనత కూడా మన ఎన్డీఏ కూటమిది. అలాగే ఇప్పుడు ప్రతి నెల కూడా మరి ప్రతి ఒక్కరికి పెన్షను 1వ తారీఖునే అందిస్తున్నటువంటి ఘనత కూడా మన ఎన్డీఏ కూటమిది అనేటువంటిది మీకు మరి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు దేశ చరిత్రలోనే ఎన్డీఏ కూటమి అధికారం ఉన్న రాష్ట్రాలన్నింటిలో కూడా మనం ఒకసారి కంపేర్ చేసి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో మరి ఒక భిన్నమైన విధానంలో ముందుకు వెళ్తూ ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, లోటుపాట్లు ఉన్నా కూడా సవరించుకుంటూ సరిచేసుకుంటూ ప్రజా సంక్షేమం, అభివృద్ధి అంటూ రెండు వైపులా 2 కళలాగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనకి ఉందన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ, వర్ధిల్లాలి ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. అలాగే వర్ధిల్లాలి నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి నాయకత్వం. మీ గడ్డిపర్తి రమేష్ బాబు, డాక్టర్ చదలవాడ యువసేన పల్నాడు జిల్లా, అలాగే మున్సిపల్ హై స్కూల్ బాయ్స్ ఎస్ఎంసీ చైర్మన్. అందరికీ నమస్కారం.